బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హాస్పిటల్స్ స్కామ్ కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఆయనకు చెందిన 12 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు జరుపుతోంది. ఆప్ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి నిర్మాణంలో 1200 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని ఏసీబీ ఆరోపించింది. ఇప్పటికే ఈ స్కామ్లో ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1) అలాగే ఐపీసీ సెక్షన్ 409 కింద ఉన్నతాధికారులు, ప్రైవేటు సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. ఎఫ్ఐఆర్ ఆధారంగా సోదాలు కొనసాగిస్తోంది ఈడీ.